దంపతులు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన చోటు చేసుకుంది కరీంనగర్లో. మరి ఏం జరిగింది అనే డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. అయితే తమ 25 గుంటల భూమితో పాటు ఇల్లు కూడా సొంత బాబాయి రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో ఒక పేద కుటుంబం రోడ్డున పడ్డ ఉదాంతం ఇది. ఇల్లు సొంతం చేసుకుంటాడు అయ్యా బాబు నీ కావాలని మేము ఎందుకు ఇస్తున్నామన్నా? సొంతం చేసుకుంటాడు ఇల్లు సొంతం చేసుకుంటాడు అయ్యా బాబు నీ కావాలని మేము ఎందుకు ఇస్తున్నామన్నా? ఇసుక జిగ్యాల జిల్లా మోత గ్రామ పంచాయతీ పరిధిలో పండ్ల వ్యాపారం చేసుకుని జీవిస్తున్నారు ఈ ఇద్దరు దంపతులు. అయితే తన తండ్రి విదేశాలకు వెళ్లి ఎంతో కష్టపడి సంపాదించిన భూమిని అధికారులు లంచాలకు ఆశపడి తమ బాబాయికి రాసిచ్చేశారని ఆరోపిస్తున్నారు బాధితులు. మా మామయ్య పేరు ఒలుగుతుల పోచయ్య, మా చిన్నమామ పేరు ఒలుగుతుల చిన్న పోచయ్య. మా మామయ్య 2022లో మా మామయ్య చనిపోయిన తర్వాత ఒలుగుతుల చిన్న పోచయ్య అనే వ్యక్తి అక్రమంగా మా ఆస్తిని తన ఆస్తి అని తన కొడుకు పేరు మీద పట్ట చేసిండు. మా ఫ్లాట్ని తన కొడుకు ఒలుగుతుల రాజేష్ ఇక్కడ ఉండంగా కూడా మేము మా ఇంటి ఫ్లాట్కు మేము పన్ను కడదామని వస్తే మా దగ్గర డబ్బులు తీసుకోక ఈ గ్రామ పంచాయతీ వాళ్ళ దగ్గర ఇంటి పన్ను తీసుకొని వాళ్ళకి ఒక కాగితం ఇచ్చి వాళ్ళకి రిజిస్ట్రేషన్కి అవకాశం ఇచ్చిర్రు. ఈ గ్రామ పంచాయతీ వాళ్ళు మా ఫ్లాట్ మాకు కావాలి, తెచ్చుకోకపోతే మేము కిరసనాయిలు పోసుకొని చనిపోతామని ధర్నా చేసినాం. మేము కిరసనాయిలు న్యాయం కోసం ఎన్నిసార్లు పంచాయతీ ఆఫీస్ చుట్టూ తిరిగినా ప్రయోజనం కనిపించలేదు. దీంతో విసిగి వేసారిన బాధితులు పంచాయతీ ఆఫీస్లోనే పెట్రోల్ తీసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. అరే